రే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, ఎవరిని లోపల రానీకు. సార్ మరి అర్జెంట్ వర్క్ ఉందని ఎవరైనా వస్తే ఏం చెప్పమంటారు? అలా అని చెప్పి చాలా మంది వస్తారు, మా సార్ పంపించొద్దన్నారని చెప్పు. ఓకే సార్. ఈయనొకడు ఫోన్ చేస్తే అత్తడు. ఇదిగో అబ్బాయి, చెప్పండి మేడం. మీ సార్ని పిలవయ్యా, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన కొంచెం బిజీగా ఉన్నారు మేడం, ఇప్పుడు ఎవరితో మాట్లాడలేరు. నేను వాళ్ళ ఆవిడనయ్యా బాబు. అలా అని చెప్పి చాలా మంది వస్తుంటారు, కానీ మా సార్ పంపించొద్దన్నారు. అలా అని చెప్పి అయితే రోజుకి ఎంతమంది వస్తున్నారో ఏంటో. ఒక్కసారి మీ సార్ని పిలవయ్యా బాబు. షూర్ మేడం. సార్ మిమ్మల్ని కలవడానికి మీ ఆవిడ వచ్చారు సార్. మా ఆవిడ వచ్చిందా? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? వర్క్ అని చెప్పి గెస్ట్ హౌస్ కి వచ్చి రోజు చేస్తున్న పని ఇదన్నమాట. నిన్ను సార్ మాకు విడాకులు కావాలి సార్. అయినా కొత్తగా పెళ్ళైన జంటలా కనిపిస్తున్నారు, మీకు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చెప్పమంటారు సార్? మా ఆవిడ నాతో గిన్నెలు తోమిస్తుంది, బట్టలు ఉతికిస్తుంది, ఉల్లిపాయలు కోయిస్తుంది. ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను సార్. ఓరి పిచ్చోడా, ఈ మాత్రం దానికి విడాకులు ఎందుకు? ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లోంచి తీసి కోసావనుకో, నీ కళ్ళు మండవు, పని కూడా సులువుగా అయిపోతుంది. ఆ బట్టలను సర్ఫ్ లో పెట్టి నానబెట్టావనుకో, మురికంతా పోతుంది. ఇంకా గిన్నెల సంగతి అంటావా? మీరేం చెప్పక్కర్లేదు సార్, నాకు అంతా అర్థమైంది. ఏమర్థమైంది? మీ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉందని. ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏవండి, అంటే అది షాపింగ్ కి వాటికి ఎండలో తిరగలేకపోతున్నానండి, అందుకనే నాకొక కార్ కొనిస్తారా? కారే కదా, సాయంత్రం వచ్చినప్పుడు కొనుక్కొస్తానులే, ఓకేనా? మీరెంత మంచోళ్ళండి, థ్యాంక్ యూ. వచ్చేసారా? కార్ తెచ్చారా? ఆగాగు, ముందు గిఫ్ట్ తీసుకో. మీరెంత మంచివారండి. ఇదేంటండి? నువ్వు కార్ కావాలన్నావు కానీ అది బొమ్మ కారా నిజమైన కారా అని అడగలేదు కదా, క్లారిటీ మిస్ అయింది. ఏమే, తాగడానికి నీళ్ళు తీసుకురా. ఏంటే కుడుకు నీళ్ళు తెచ్చో? మీరేమన్నారు? తాగడానికి నీళ్ళు తీసుకురమ్మన్నారు, కానీ అవి మంచి నీళ్ళ, గంజి నీళ్ళ, కుడితి నీళ్ళ అని చెప్పలేదు కదా, క్లారిటీ మిస్ అయింది.